పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 6వ ఆదివారంలోనికి స్వాగతం. ఈ 6వ ఆదివారం తర్వాత బుధవారం నుంచి మనం విభూతి బుధవారాన్ని జరుపుకొని లెంట్ కాలంలోకి, తపస్కాలంలోకి లేదా పాస్కాయత్త కాలంలోకి ప్రవేశిస్తాము. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను ధ్యానించి ఆ పెంతెకోస్తు తర్వాత చివరికి మరలా మనం వెళ్ళి ఆర్డినరీ కాలంలోనే అనగా సామాన్య కాలంలోనే మళ్ళీ కలుస్తాము. సో, ఈ ఈ ఆదివారం తర్వాత నుంచి వచ్చే ఆదివారంలో కల్లా మనం లెంట్‌లోకి ప్రవేశిస్తాము. ఆ మధ్యలో విభూది బుధవారం రోజున లెంట్ అనేది ప్రారంభమవుతుంది. సో, ఈ రీడింగ్స్ అనేవి మనల్ని ఆ లెంట్‌కు కూడా సిద్ధం చేస్తూ ఉంటాయి. ప్లస్ అలాగే దేవుని వాక్కును కూడా అందిస్తున్నాయి అని గుర్తుంచుకుందాం. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది సీరాకు గ్రంథం నుంచి, రెండవది పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖ, 1వ లేఖ. ఇక మూడవదిగా సువిశేషము మత్తయి సువార్త నుంచి చదువుతాము. ఇక మొదటి రీడింగ్‌లోకి వెళ్లి పరిశీలిద్దాము. సీరా పుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15-20 వచనాలు. అసలు ఈ సీరా పుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం ఏమిటి అనేటువంటి డౌట్ కూడా మనకొస్తూ ఉంటుంది. ఈ పుస్తకం కథోలిక శ్రీ సభలో మాత్రమే ఉంటుంది. ప్రొటెస్టెంట్ బైబిల్‌లో ఈ పుస్తకం కనిపించదు. సీరా పుత్రుడైనటువంటి యేసు అనేటువంటి వ్యక్తి దీన్ని రాశారు. ఆయన యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 150-200 సంవత్సరాల మధ్య కాలంలో ఈజిప్టులో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఈ ఈ పుస్తకాన్ని రాశారు. దీన్ని రాయడానికి వెనుక కారణం ఏమిటి అనంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు పుట్టడానికి 200 ఏళ్ల క్రితం ఈ హెల్లెనిస్టిక్ అనేటువంటి ఒక సామ్రాజ్యం లేదా గ్రీకు సామ్రాజ్యం అనేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఆ గ్రీకులో కూడా కొన్ని రకాల ఐడల్స్ ఉండేవి. ఐడల్స్ అంటే ఏ విధంగా చెప్పాలంటే, ఎక్కువగా సైనిక సైనికులకి ఎక్కువ అధిక గౌరవం ఇవ్వాలి. యువత యూత్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనేటువంటి సామ్రాజ్యం అది అన్నమాట. దానికి తోడు గ్రీకులో కాస్త జ్ఞాన ఆర్జన లేదా జ్ఞానార్జన, జ్ఞానం కోసం ప్రాకులాడటం, దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఆ రోజుల్లో ఎక్కువగా గ్రీకు ప్రాంతంలో జరుగుతూ ఉండేది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్న చోట, దేవుని యొక్క ప్రాధాన్యత తగ్గుతూ ఉన్నటువంటి చోట, మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకొని తీరాలి. దేవుడు చెప్పినటువంటి మాటలను విని తీరాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకొని తీరాలి అని చెబుతూ రాసినటువంటి గ్రంథమే ఈ సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం. సో, ఈ నేపథ్యాన్ని గుర్తుంచుకొని 15వ అధ్యాయము 15-20 వచనాలు చదువుదాము. నీవు కోరుకుందువేని ప్రభువు ఆజ్ఞలను పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించున్నది నీవే. దీన్ని మనస్సాక్షి అని పిలుస్తాము. సో, మనము దేవుణ్ణి అనుసరించాలా లేదా అనేది మన మనస్సాక్షితో నిర్ణయం తీసుకోవాలి. నువ్వు దేవుణ్ణి అనుసరించాలనుకుంటున్నావా? అనుసరించడానికి ఆయన నీకు క్లియర్‌గా మార్గాలను సిద్ధం చేసి పెట్టాడు. ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నువ్విది పాటించాలి, నువ్విది పాటించొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని క్లియర్‌గా ఏమేం చేయాలో చెప్పి క్లియర్‌గా ఉంచాడు. సో, ఇప్పుడు నువ్వు ఆయన్ని పాటిస్తావా లేదా అనేది నీ చేతుల్లో ఉన్నటువంటి అంశము. నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు అనేది ఇక్కడ కీలకం. ఇంకా మాట్లాడుతూ, ప్రభువు నిప్పును, నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వాటిలో నీకిష్టమొచ్చినది తీసుకొనుము. దేవుడు మంచి చేయడానికి, చెడు చేయడానికి సమానమైనటువంటి అవకాశాలు నీ ముందు పెట్టాడు. సృజన అనేటువంటి నేను ఎదురుగా ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంది. లేదా వాళ్ళను చూసినా కూడా చూడనట్టుగా కళ్ళు పక్కకు తిప్పుకొని బండి మీద ముందుకెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే చెడు చేయడానికి, మంచి చేయడానికి రెండింటికి అంతే అవకాశాలున్నాయి. ఒక హత్య చేయడానికి, బాధపడుతున్న వాడిని ఓదార్చడానికి సమాన అవకాశాలున్నాయి. నిప్పు, నీళ్లు 2 నీ ముందున్నాయి. ఈ రెండిట్లో నువ్వేది ఎంచుకుంటావో నిర్ణయించుకో. దేవుడు క్లియర్‌గా ఈరోజు మనల్ని అందరిని అడుగుతున్నాడు. చూస్తున్నటువంటి మిమ్మల్ని, నన్ను గూడా. సో, మనలో ద్వేషం ఉంది, కానీ ప్రేమించడానికి అవకాశం ఉంది. మనలో ఇతరుల మీద అసూయ ఉంది, కానీ వాళ్ళని గురించి దేవుడిని స్తుతించడానికి అవకాశం ఉంది. సో, నువ్వు ఈ రెండిట్లో దేన్ని చూజ్ చేసుకుంటావు? దేని వైపు నిలబడతావు? నాశనం చేసే దాని వైపుగా వెళ్తావా? లేదా మంచి చేసే దాని వైపుగా వెళ్తావా? నీ చేతుల్లో ఉన్నటువంటి నిర్ణయం. మృత్యువు, జీవము గూడా నరుని ముందట ఉన్నది. అతడు తాను కోరుకొనినది తీసుకోవచ్చు. నీ ముందు జీవము ఉంది, మృత్యువు ఉంది. జీవం ఏమిటి? నా శరీరమును తిన్నటువంటి వాడిని అంతిమ దినమున లేపుతాను అని యేసుక్రీస్తు చెప్పాడు. సో, ఆ జీవాన్ని ఇచ్చేటువంటి ఆ యేసుక్రీస్తు వైపు నడవడము, ఆ దివ్య బలి పూజలో పాల్గొనడము, ఆ దివ్య సప్రసాదం తీసుకోవడము. ఈ వైపు వెళతావా? లేదు, మృత్యువు. ఆ మృత్యువేమిటి? యేసుక్రీస్తు చెప్పినటువంటి ఏ ఆజ్ఞలు నేను పాటించను. నేను క్రైస్తవుడినే గాని, క్రైస్తవుడనని చెప్పుకోను. నేను క్రైస్తవుడినే గాని సమాజంలో నన్ను చూస్తే అసలు ఎవడూ క్రైస్తవుడు అనుకోడు. సో, నువ్వు ఆటోమేటిక్‌గా మృత్యువు వైపు వెళ్తున్నావు. దేవుని ఆదేశాలను పాటించడం లేదు.
దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. దేవుడు ఒక దిక్కుగా వెళ్ళమంటే నువ్వు ఇంకో దిక్కుగా వెళ్తున్నావు. దేవుడు ఇది చేయరా అని అంటే దానికి ఆపోజిట్‌గా చేస్తున్నావు. ఆటోమేటిక్‌గా నువ్వు మృత్యువుని ఎంచుకుంటున్నావు. జాగ్రత్తగా అది గుర్తుంచుకోవాలి. ప్రభువు విజ్ఞానం అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు. సర్వమును పరిశీలించువాడు. ఆ గ్రీకు ప్రాంతంలో జ్ఞానము అనేది బాగా వర్ధిల్లుతూ ఉంది గదా! ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం తప్పు గాదు. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి తొలిమెట్టు. సో, ఆ జ్ఞానము అనేది, విజ్ఞానము అనేది అనంతమైనది. ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానం అనంతమైనది. మనము చదువులు అనేటువంటి మాయలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతే, ఈరోజు నేను చదువుతున్నాను గదా! బీటెక్ చదువుతున్నాను, ఎంబీఏ చదువుతున్నాను, పీహెచ్‌డీ చేస్తున్నాననో, మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామనో, ఈరోజు నాస్తికులుగా మారిపోతున్నటువంటి వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే ప్రతిదాన్ని కారణంతో చూడటం మొదలుపెడుతున్నారు. కానీ నువ్వు అల్టిమేట్‌గా ఏం చేస్తున్నావు? నీ జ్ఞానాన్ని చూసుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని దూరం పెడుతున్నావు. దేవుడినే దూరం పెడుతున్నావు. దేవుని ఉనికినే నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఈ సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు అని దేవుడు మనల్ని క్వెషన్ చేస్తూ ఉన్నాడు. బీటెక్‌లో నాకు బాగా గుర్తుంది. బీటెక్‌లో థర్డ్ ఇయర్‌లోనో, ఫోర్త్ ఇయర్‌లోనో ఉన్నప్పుడు ఇంగ్లీష్‌లో మాకు ఇంగ్లీష్ క్లాస్‌లో వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. ఏమనంటే ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద మాట్లాడాలి అని. అందులో నాకు బోర్డ్ మీద రాసినటువంటి అక్షరాలు ఇంకా గుర్తున్నాయి. ఈజ్ దేర్ ఎ గాడ్? దేవుడున్నాడా అని రాసి చివరిలో క్వెషన్ మార్క్ పెట్టి దాని మీద అప్పుడు ఏదేదో మాట్లాడా. అంటే అప్పుడు తెలుగు మీడియం నుంచి ఎళ్ళాము గాబట్టి ఇంగ్లీషు సక్కగా రాదు. పోనీ ఆ దేవుడున్నాడా లేదా అనే అంశాన్ని పూర్తిగా ప్రూవ్ చేస్తామంటే అది లేదు. అంటే ఆ రోజుల్లో క్లాస్‌లో అలా పెట్టారు, మాట్లాడాం. కానీ ఆ రోజు నేను బోర్డ్ మీద రాసిన పదాలు నాకింకా గుర్తున్నాయి. దేవుడున్నాడా అని రాసినటువంటి నేను ఆహ్, థర్డ్ ఇయర్‌లో అలా రాసినట్టున్నాను. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకున్నాను. దేవుని వైపు తిరిగి దేవుని కోసం పోరాడటం ఆ రోజుల్లో ఫేస్‌బుక్‌లో అక్కడ ఇక్కడ మొదలుపెట్టాను. సో, ఈ విధంగా నాకు జ్ఞానం ఉంది. నేను బీటెక్ చదువుతున్నాను. నేను నేను అప్పుడు చెప్పింది గూడా అదే. మనం చదివేదేమో టెక్నాలజీ. మనం మాట్లాడేది టెక్నాలజీ ద్వారా. మీరందరూ కూర్చున్నది టెక్నాలజీతో తయారైనటువంటి బెంచుల మీద. కానీ మీరేమో దేవుడు ఉన్నాడు అని ఆయన్ని పూజిస్తున్నారని ఎదురుగా ఉన్నటువంటి ఒక 50, 60 మంది క్లాస్‌లో ఉద్దేశించి నేను మాట్లాడాను. అంటే చూడండి దేవుని యొక్క ఆలోచనలు గూడా ఎంత సమూలంగా మార్చగలడు మనల్ని అనంటే, నేను దేవుడున్నాడా అని బోర్డ్ మీద రాసి, ఇప్పుడు దేవుడున్నాడు నమ్మండి అని జెప్పి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో, మనం గూడా దాన్నే అర్థం జేసుకోవాలి. సో, దేవుని వైపు నడవడం, అడుగులేయడం మొదలుపెట్టాలి. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. దేవుడు మనిషి చేసేటువంటి ప్రతిదాన్ని జూస్తాడు. ఇదే సిరాకు గ్రంథంలో ఇంకొక గొప్ప మాటుంది. దేవుని యొక్క కన్నులు 10,000 రెట్లు సూర్యుడి కంటే కాంతివంతమైనవి. మనుషులు చీకట్లో చేసేటువంటి పాపాలను గూడా దేవుడు వెలుగుతో చూస్తాడు అని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటామంటే నలుగురు ఎవరు చూడట్లేదు. నేను చీకట్లో ఉన్నాను. చీకటి గదిలో ఉన్నాను. చీకటి ప్రాంతంలో ఉన్నాను. లేదా ఎవరూ లేనటువంటి నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాను. నేనిక్కడ తప్పు చేస్తున్నాను. ఇది ఎవరికీ తెలీదు అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి దేవుడు దాన్ని చూస్తుంటాడు. తప్పకుండా దాని ప్రతిఫలం ఒకరోజు తిరిగొస్తుంది. అది తిరిగి రాకముందే ఏం జేయాలి? ఇక్కడ దేవుడే దానికొక సమాధానం గూడా జెప్పాడు చూడండి. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. నువ్వు తెలిసో తెలియకో తప్పు చేశావు. ఆయన పట్ల భయాన్ని చూపించి ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. ఎవనికి నీ చెడ్డను చేయుటకు అనుమతినియ్యడు. ఆ దేవుడి వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా. దేవుడు అటు చేసి ఉండకపోతే నేను ఇది చేసేవాడిని గదా! దేవుడు ఆ విధంగా నన్ను దీవించుంటే నేను ఇది చేసేటువంటి అవకాశం ఉండేది గాదు గదా! అని దేవుడి మీద కొన్నిసార్లు మనం నిందలేస్తూ ఉంటాము. ఈవెన్ నేను గూడా మా నాన్న చనిపోయినప్పుడు ఏదన్నా కష్టం ఎదురైనా, ఏదన్నా ఇబ్బందులు ఎదురైనా, ఏదన్నా నిర్ణయాలు ఎదురైనా, దేవుడు మా నాన్నని చంపకపోయి ఉంటే, అంటే ఆ పరిస్థితులు ఏది జరిగిందో మొత్తానికి ఆయన మరణించాడు. కానీ నేను దాన్ని తిప్పి చెప్పడం ఏ విధంగా జెప్తాను? దేవుడు మా నాన్నను చంపకపోయుంటే ఇది జరిగేది గాదు గదా! నేనిలా ఉండేవాడిని గదా! నా పరిస్థితులు ఇలా ఉండేవి గదా! అని నేను పోల్చి చూసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ నేను అల్టిమేట్‌గా జేస్తున్నదేంటి? దేవుడు మీ నాన్నని చంపాడా? లేదా? తీసి పక్కన పెడదాము. బట్ నిన్ను చెడు జేయడానికైతే నీకు అవకాశం లేదు గదా! దే దే మీ నాన్న లేడు గదా! అని నువ్వు అనైతికంగా పనులు జేయడానికైతే లేదు గదా! సో, ఇలాంటి ట్రాప్‌లోనే మనల్ని కొన్నిసార్లు సైతాను పడేస్తూ ఉంటాడు. అవ్వ దగ్గరికెళ్లి కూడా అదే విధంగా పడేశాడు. ఆ పండును చూడు ఊరికే. దాన్నేమి తినమని నేను చెప్పట్లేదు గదా! మొదట. ఆ పండును చూడు చూడడానికి ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉంటదో గదా! తింటే. జస్ట్ ఊహలవన్నీ. ఆ ఊహలే చివరికి రియాలిటీ అయిపోయింది. సో, ఈరోజు మన విశ్వాసం గూడా
సైతానికి అలా పడిపోయే అవకాశాన్ని ఇస్తుందేమో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇకపోతే రెండవ రీడింగ్ పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-10 వచనాలు. ఈ ఈ రెండవ 1వ లేఖని మనం కొద్ది వారాలుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. సో, పౌలు గారు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు. పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను. కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు. నశించడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. సో, పౌలు గారు ఒక జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇంకొక రకమైన జ్ఞానం గూడా ఉంది. సో, ఈ కొరింథీ పట్టణం అంతా గూడా ఇజ్రాయెల్ దేశం సహా పౌలు గారు మాట్లాడే నాటికి 2 రకాల జ్ఞానాల ప్రభావం వాళ్ళ మీద పడింది. మొదటిది గ్రీకుల యొక్క జ్ఞానము. రెండవది రోమన్ల యొక్క టెక్నాలజీ. సో, గ్రీకులంతా గూడా జ్ఞానాన్ని పరిశీలించారు. ఒక అణువు స్థాయి దగ్గర నుంచి ఫిజిక్స్‌ని డెవలప్ చేసినటువంటి ఆ పేరంతా గూడా ఇప్పటికి గూడా ఆ గ్రీకులదే. సో, ఆ ఆలోచనల్లో వాళ్ళకి పేరు పెట్టాల్సినటువంటి పనేమీ లేదు. కానీ ఆ జ్ఞానం వాళ్ళకు గర్వాన్ని కలిగిస్తుందా? తగ్గింపు గుణాన్ని ఇస్తుందా? అనేదే ముఖ్యం. సో, ఒకవైపేమో గ్రీకులేమో టెక్నాలజీని అంటే ఈరోజు మనం ఉన్నటువంటి టెక్నాలజీతో పోల్చకూడదు. ఆ రోజుల్లో వారికున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చిన్న చిన్న అణువుల దగ్గర నుంచి ఏ విధంగా సమస్తము నిర్మితమవుతుంది అనేది ఆనాటి అరిస్టాటిల్, ప్లేటో వాళ్ళందరూ గూడా విశదీకరించేటువంటి ప్రయత్నం చేశారు. పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రోమన్‌లొచ్చారు. వాళ్ళ టెక్నాలజీ ఇంకొంచెం బెటర్ అయింది. ఏ విధంగా గొప్ప గొప్ప వంతెనలు నిర్మించగలిగారు. ఎక్కడో నీటి నుంచి కొండల ద్వారా ప్రవహింపజేసి గ్రామాల్లోకి తీసుకొచ్చేటువంటి టెక్నాలజీని, ఆ పైపింగ్ వ్యవస్థను, ఆహ్, రో రోడ్ల వ్యవస్థను ఈ రోజుకి రోమన్‌లో ఏసినటువంటి రోడ్లు చెడిపోకుండా ఉన్నాయి. మన ఊర్లోకేసిన తారు రోడ్లు ఒక సంవత్సరానికి లేచిపోతూ ఉంటాయి. 2000 ఏళ్ల క్రితం ఏసినయి ఈ రోజుకున్నాయి. 2000 ఏళ్ల క్రితం ఏసినటువంటి ఆ వంతెనలు ఈ రోజుకి నిలబడున్నాయి. అంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళంత స్ట్రాంగ్‌గా దాని గురించి అర్థం చేసుకొని అట్లా తయారు చేయగలిగారు. సో, పౌలు గారేమంటున్నారు? ఈ లోక జ్ఞానాన్ని తీసేయట్లేదు ఆయన. ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా కూడా చెడ్డది. దాన్ని మీరు ఫాలో అవ్వద్దు. దాన్ని చూడొద్దు. దాని గురించి మాట్లాడొద్దు. అది కాదు ఆయన చెప్తున్నది. ఈ జ్ఞానం ఉంది సరే. నేను చెప్పేటువంటి జ్ఞానం వేరు. నేను చెప్పేది లౌకికపరమైనటువంటి జ్ఞానం కాదు. ఇదంతా లౌకికపరమైనటువంటి జ్ఞానము. వాచ్ ఎలా పనిచేస్తుంది, ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, లైట్ ఎలా వెలుగుతుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఇదంతా లౌకికమైనటువంటి నాలెడ్జ్. కానీ మనకు దేవుడు నేర్పిస్తున్నదేమిటి? పరలోకం ఎలా ఉంది, దేవదూతలు ఎలా ఉన్నారు, వాళ్ళు మనల్ని ఎలా నడిపిస్తున్నారు, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, మనం ఎలా జీవించాలి, పొరుగువారి పట్ల మనం ఎలా ఉండాలి, కష్టాల్లో, బాధల్లో వచ్చినప్పుడు దేవుని వైపు ఎలా పరిగెత్తాలి, ఇవన్నీ టెక్నాలజీ చెప్పట్లేదు. అవన్నీ పరలోక సంబంధమైనవి. దేవుడు చెబుతూ ఉన్నటువంటివి. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగైయుండెను. లోక సృష్టికి పూర్వమే దేవుడు దీనిని తన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము నియమించెను. మనందరి దగ్గరకొచ్చినటువంటి ఈ జ్ఞానము దేవుని నుంచొచ్చింది. సో, మనం ఈ జ్ఞానం మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఈ జ్ఞానము సృష్టి ఆది నుంచే ఉంది. దేవుడే ఉదాహరణకు ఆ యోబు గ్రంథాన్ని చదవండి. దేవుడు యోబుకి ఎన్ని ప్రశ్నలనేస్తాడు. అందులో ఒక్క ప్రశ్నకైనా మనం సమాధానం చెప్పగలమా? ఒక సింపుల్ మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రశ్న. సముద్రాన్ని ఏర్పాటు చేసి సముద్రపు యొక్క ఆ అలలకి నువ్వెక్కడి వరకే రావాలి అని గీత గీసిన వాడెవడు? అని అక్కడ దేవుడు ప్రశ్నించడం మనకు యోబు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు సముద్రాన్ని చేసి నువ్వింతకు మించి దాటొద్దు అని దానికొక గీత గీసి పెట్టాడు. పొరపాటున దాన్ని దాటితే అది సునామీ అని పిలుస్తున్నాం మనం ఈ రోజుల్లో. అంటే చూడండి, దేవుడు దాన్ని అక్కడ ఆపాడు. దాన్ని ఒక క్షణం దాన్ని అలా వదిలేసాడనంటే ఏం జరుగుతుంది? వేలాది మంది చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అది ఒక విధమైనటువంటి జ్ఞానము. దానికి సైన్స్ ఒక రీజన్ చెప్పొచ్చు. కానీ దాన్ని ఎందుకు బలంగా అక్కడ ఆపుతుంది? మరి ఆగింది అక్కడే ఎందుకుండాలి? ఎందుకు సముద్రాల నుంచి బయటకొస్తుంది? ఎందుకు సముద్రంలోనే భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి? అంత పెద్ద భూకంపం వచ్చినప్పుడు అలలు ఎందుకు దాటి వస్తున్నాయి? వీటన్నింటికి మనం శాస్త్రీయపరమైనటువంటి కారణాలను మనం చెప్పొచ్చు. కానీ దీనంతటి ఈ డిజైన్ మొత్తం వెనుక ఉన్నటువంటి దేవుడు ఒకాయనున్నాడు. ఆయన నిర్ణయించిన ప్రకారం ఇది నడుస్తుంది అని మనం గుర్తించలేకపోతే ఇబ్బంది పడతాము. ఇంకా ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గురించి తెలియదు. వారికి తెలిసే ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసెడు వారు కాదు. ఈ లౌకిక పాలకులందరూ ఎవరు? రోమన్లు, రోమన్ అధికారులు, రోమా రాజ్యంలో ఉన్నటువంటి సెనేటర్లు, రాజు, ఆ తర్వాత ఇక్కడికొస్తే సైనికాధికారులు, అక్కడ ఉన్నటువంటి పిలాతు వీళ్ళందరూ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులే. ఆహ్, వాళ్ళేమి 100% వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. లేదా వాళ్ళకి జ్ఞానం లేదు అని కాదు. వాళ్ళందరికీ ఈ లోకపరమైనటువంటి జ్ఞానం ఉంది. ఒక రాజ్యం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది.
ఆ రాజ్యంలోకి ఎలాగా ఒక భవనాన్ని నిర్మించాలి, ఎలాగా ఆ కట్టడాలను నిర్మించాలి, ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళకుంది. లౌకికపరమైన జ్ఞానంలో మునిగి తేలాడుతున్నారు వాళ్ళందరూ. కానీ దేవుని జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ లేఖనములో వ్రాయబడినట్లుగా ఎవడును ఎన్నడును కననిదియు, విననిదియు, ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడు భావింపనిది అగుదానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనర్చెను. అసలు ఇది జరుగుతుందని గాని, దీని ద్వారా మనము సాధించగలుగుతామని గాని, దీని ద్వారా మనము మేలును పొందుతామని గాని ఎవరు ఊహించనటువంటి ఒక సంఘటన. యేసుక్రీస్తు దిగి రావడము, శిలువ మీద మరణించడము, తన కృపను అనుగ్రహించడం. ఈ జ్ఞానము లౌకిక పాలకులకందరికీ కూడా మరుగై ఉండిపోయింది. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కొందరు టెక్నాలజీ వెనుకపడొచ్చు, కొంతమంది వేరే మతం వెనుకపడొచ్చు. కానీ ఈ జ్ఞానాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయు వెతకును. దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. సో, ఇదంతా మనకు తెలియాలి అనంటే పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి మనకు అవసరము. ఏదో ఒక రోజు మనం నోరు తెరిచి ప్రభువా, పవిత్రాత్మ ప్రభువా, నేను ఈ పని చేయాలి. దీనికి నాకు సహకరించు. నాకు సహాయం చేసేటువంటి గుణం రావట్లేదు నాలో, అది నింపు. నేను ఎదుటివారిలో బాధను గమనించలేకపోతున్నాను, అది నాలో నింపు. నేను నీ వాక్కును అర్థం చేసుకోలేకపోతున్నాను, నాలో ఆ ఆత్మను నింపు అని మనము నోరు తెరిచి దేవుణ్ణి అడగకపోతే ఎప్పటికీ ఇదే అజ్ఞానంలో పడిపోయి ఉంటాము. కాబట్టి తప్పులు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, నేర్చుకోవాలనుకున్నా, నేర్చుకున్నది అలాగే గుర్తుంచుకోవాలనుకున్నా, మంచిని పొందాలన్న ప్రతిదానికి ఆత్మదేవుని యొక్క సహాయం అడగటం మనం నేర్చుకోవాలి. పితా, పుత్ర, పవిత్రాత్మ అని మనం స్లేవ గుర్తేస్తూ ఉంటాము. కానీ పవిత్రాత్మ దేవుణ్ణి మనం ఈ ఆత్మ వరాలను అడగటంలో ఎప్పుడూ వెనకబడుతూనే ఉంటాను. నాలో ప్రేమను నింపండి, నిరాశను తీసేయండి, నిరీక్షణతో నింపండి, ఓర్పును నింపండి. ఇవన్నీ అడగటం మర్చిపోతూ ఉంటాం. ఈ రోజు నుంచి వాటిని అడగటం నేర్చుకుందాం. ఇక మూడవదిగా శుభవార్త పఠనము 5వ అధ్యాయము 17-37 వచనాలు. ఇది యేసుక్రీస్తు చేసినటువంటి బోధనల్లో అత్యున్నత బోధనలు అని చెప్పొచ్చు. ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనకు ఒక నూతన ధర్మశాస్త్రాన్ని, హృదయం మీద ఉండేటువంటి ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి తొలి మాటతో మొదలు పెడదాం. 17వ వచనం నుంచి, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వాటిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. యేసుక్రీస్తు ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మందికి డౌట్ వస్తుంది. ఏమని? ఈయన చెప్పేటప్పుడు అధికారపూర్వకం ఉన్నటువంటి వ్యక్తిలాగా చెప్తున్నాడు. ఒక ప్రవక్త లాగానో, ఒక రబ్బీ లాగానో, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లాగానో ఈయన మాట్లాడటం లేదు. ఈయన మాటలన్నీ కూడా తేడాగా ఉన్నాయి. ఉదాహరణకి ఆయన ఒక సినగోగులో ప్రవేశించి అక్కడ ఒక లేఖనాన్ని చదివాడు. యెషయా గ్రంథం నుంచి, నేడు ఇది మీ ఎదుట నెరవేరినది అని అన్నాడు. నాలో అది నెరవేరింది అని యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని. అంటే యేసుక్రీస్తు మాట్లాడేటువంటి తీరే ఆనాటికి వాళ్ళకది కొత్త. సో, అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయాలని వచ్చానని, ఆ ప్రవక్తల కంటే భిన్నంగా చెప్పాలని వచ్చానని మీరు భావించొద్దు. నేనొచ్చింది ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయటానికి. నేను వచ్చినది దాన్ని సంపూర్ణమనర్చడానికి. ఈ సంపూర్ణము అనేటువంటి మాట దగ్గర గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం ప్లేరో, ప్లీరో అని ఆ మాటను ఉపయోగించారు. ఈ ప్లీరో అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ముందు ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చదివారు కానీ అది మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ వాక్య భావాన్ని మరింత విశదీకరించి లోతుగా అర్థమయ్యేలాగా చెప్పడాన్ని ప్లీరో అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి పరిపూర్ణత అనంటే దాని వెనుక ఇంతటి మీనింగ్ ఉంది. సో, మీకు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలున్నాయి. ఆ ఆజ్ఞలను మీరు పాటిస్తున్నాము అని మీరు భావిస్తున్నారు. కానీ మీరు దాన్ని పూర్తి స్థాయిలో పాటించట్లేదు. ఉదాహరణ ఏమిటి? దేవుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమని ఇచ్చాడు? వ్యభిచరింపకుడు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వ్యభిచారం చేయకూడదు. సో, ఆనాటి ఉన్నటువంటి యూదులు ఆలోచించినటువంటి ఆలోచన విధానం ఏమిటి? వ్యభిచారము అనంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ భార్యాభర్తలు కాకుండా ఒక పురుషుడు, ఒక స్త్రీ ఇద్దరు కలిసి ఉండి వాళ్ళేదైనా శారీరక తప్పిదం చేసినట్లయితే అది పాపము, వ్యభిచారము. ఇంకా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరూ సెక్స్‌లో పాల్గొంటే అది పాపము. కానీ రాను రాను ఈ యూదులకి, ఇజ్రాయేలీయులకి ఎంత తెలివొచ్చిందంటే వ్యభిచారం అనంటే వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగితేనే వ్యభిచారం. సో, అంటే చూసారా? ఏం జరిగిందక్కడ? వ్యభిచారము అనేటువంటి మాటలో ఏమేమి ఇమిడి ఉన్నాయి?
దాన్ని యేసుక్రీస్తు క్లియర్‌గా చెప్పాడు. నీవు ఒక స్త్రీ వైపు కామేచ్ఛతో చూసినట్లయితే, ఆ క్షణమే నీ హృదయంలో వ్యభిచారం చేసినట్లు. ఇది దాని ఒరిజినల్ మీనింగ్. కానీ ఆనాడు వాళ్ళు అర్థం చేసుకోలేదు. లేదా అర్థం చేసుకునే స్థాయిలో దేవుడు ఆనాటికి వాళ్ళకి అది ఇచ్చాడు అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా యేసుక్రీస్తు మరింత విశదీకరించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. కొంతమందొచ్చేసి పాత నిబంధన అంతా కొట్టివేయబడింది. దానితో మనకు సంబంధం లేదు. ఓన్లీ కొత్త నిబంధనే చదివితే చాలు మనమిప్పుడు. పాత నిబంధనలో ఊరికే పాఠాలు నేర్చుకోవడానికి చదివితే చాలు. పాత నిబంధన అంతా కూడా మనకిప్పుడు సంబంధం లేనిది అని మాట్లాడుతుంటారు. వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే, పాత నిబంధన లేకుండా యేసుక్రీస్తు లేడు. పాత నిబంధన లేకుండా యేసుక్రీస్తుకు ఒక ఐడెంటిటీ అనేదే లేదు. యేసుక్రీస్తు తన ఐడెంటిటీని ఇంకా రకరకాలుగా ఆయన చూపించుకొనుండొచ్చు. కానీ ఎక్కడ ఆయన తన ఐడెంటిటీని పాత నిబంధనలో ఉన్నటువంటి స్క్రిప్చర్స్‌ను దాటుకొని ఏ రోజు ఆయన తన ఐడెంటిటీని కొత్తగా చెప్పుకోలేదు. నేను మనుష్య కుమారుడిని అన్నాడు. దానియేలు గ్రంథం నుంచి తీసుకున్నాడు. నేను రాజుని యెషయా గ్రంథం నుంచి తీసుకున్నాడు. బెత్లెహేములో పుట్టాడు. అది పాత నిబంధనలో నుంచి తీసుకున్నటువంటిది మీకా గ్రంథం నుంచి. సో, యేసుక్రీస్తు తనను తాను పూర్తిగా పాత నిబంధనకి బద్ధుణ్ణి చేసుకున్నాడు. పాత నిబంధన అనే పునాది లేకుండా పైన నూతన నిబంధన గాని, యేసుక్రీస్తు గాని లేడు. యేసుక్రీస్తుకు వాడినటువంటి పదం క్రీస్తు అనేటువంటి పదం. ఆ క్రీస్తోస్ అనేటువంటి మాటకి అభిషిక్తుడు అనేటువంటి పదం. అభిషిక్తుడు అనేటువంటి పదం గూడా పాత నిబంధన నుంచి వచ్చింది. అభిషేకం పొందినటువంటి వ్యక్తులు ఆనాడు దావీదు రాజు గావచ్చు, సౌలు గావచ్చు, ఆ తదనంతరం న్యాయాధిపతులు గావచ్చు. సో, వీళ్ళందరూ అభిషేకం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళ క్రమంలోనే వచ్చినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు. వాళ్ళు కూడా రక్షకులే. యేసుక్రీస్తు సాధించినటువంటి రక్షణ వేరు. వాళ్ళు సాధించినటువంటి రక్షణ వేరు. ఆ డ్యూటీస్‌లో డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళు క్రీస్తోసే. ఈయన కూడా క్రీస్తోసే. సో, ఈ విధంగా ఏ రకంగా చూసినా కూడా పాత నిబంధన లేకుండా యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తుకు ఒక గుర్తింపు కూడా లేదు. ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పొచ్చు వివిధ కోణాల్లో చారిత్రక కోణంలో నుంచి చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు గనక యేసుక్రీస్తు ఇలా వచ్చాడు, ఈ మాటలు మాట్లాడాడు, ఈ మంచి పనులు చెప్పాడు, ఇలా మరణించాడు. ఒక చరిత్ర ఉంది. అంటే యేసుక్రీస్తు ఐడెంటిటీ రూట్ అయ్యి ఉంది ఎందులో అనంటే 100% పాత నిబంధనలో. కాబట్టి పాత నిబంధన కొట్టేశారు అని అనకూడదు. పాత నిబంధనను సంపూర్ణం చేశారు. ఏ విధంగా? మరింత విపులంగా దాని గురించి వివరించడం ద్వారా. పాత నిబంధనని మరింత విపులంగా ఆయన వివరించాడు. ప్లీరో అనేటువంటి పదం. మరింత విద వే మరింత వివరంగా విపులీకరించాడంటే, పాత నిబంధనని ఇంకా మంచిగా పాటించండి అని చెప్పినట్టా? లేదు అది మొత్తం రద్దయిపోయిందని చెప్పినట్టా? కాబట్టి అలా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే కొన్ని ఆయనలో నెరవేరాయి కాబట్టి వాటిని ఆపేశారు. ఉదాహరణకు బలులివ్వడం అనేది పాత నిబంధనలో ఉంది. ఆ బలి నాలో సంపూర్ణమైంది అని చెప్పాడు. శరీర రక్తాలను మనకిచ్చాడు. సో, పాత నిబంధనలో జంతు శరీరాలను తిన్నారు వాళ్ళు. కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు శరీర రక్తాలను తింటున్నాం. సో, అక్కడ బలి అనేది సంపూర్ణమైంది. బలి కొనసాగుతూనే ఉంది. కానీ బలి అనేది యేసుక్రీస్తు రూపంలో సంపూర్ణమైంది. సో, పాత నిబంధనలో బలి కొట్టివేయబడిందా అంటే కొట్టివేయబడింది. ఏ రూపంలో? జంతు బలుల రూపంలో. కొత్త నిబంధనలో బలి కొనసాగుతూ ఉందా? కొనసాగుతూనే ఉంది. ఏ రూపంలో? యేసుక్రీస్తు బలి రూపంలో. సో, ఈ విధంగా పాత నిబంధనను కొట్టివేశారు అనేది శుద్ధ అబద్ధం, శుద్ధ దండగా అలాంటోళ్ళ మాటలను మీరు దయచేసి వినొద్దు. ఇంకా యేసుక్రీస్తు ఒక మాట తర్వాత కూడా చెప్పాడు చూడండి. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక్క అల్పాక్షరమైనను, ఒక్క పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. నేను ఖచ్చితంగా చెప్పేది ఏమిటి అనంటే, ఒక్క అక్షరము కూడా అలెఫ్ ఇక్కడ అల్పాక్షరము అనంటే అలెఫ్ అనేటువంటి పదాన్ని వాడాను. మనకి ఏబీసీడీలో ఏ ఎలా ఉంటుందో, ఈలో ఆ ఎలా ఉంటుందో, అలాగే హీబ్రూ అక్షరాలు వర్ణమాలలో అలెఫ్ అనేది మొదటి అక్షరం. ఆ అలెఫ్ గూడా కొట్టివేయబడదు. అంటే చూడండి అదంతా ఒక చిన్న అక్షరము. పాత నిబంధనలో ఒక్క అక్షరం గూడా కొట్టివేయబడదు. ఇంగా అంతకు మించి సాక్ష్యం ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం గురించి మాట్లాడిన దాంట్లో. ఇంకా యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు చూడండి. ఎవరైనా ఈ ఆజ్ఞలలో అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. అంటే ధర్మశాస్త్రంలో ఇన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఈ ఆజ్ఞల్లో ఇది ప్రధానమైనది. ఇది రెండోది కొంచెం తక్కువ ప్రధానం. మూడోది ఇంకొంచెం తక్కువ ప్రధానం అని వాటిని డివైడ్ చేశారనుకోండి. ఇది ముఖ్యము, ఇది ముఖ్యం కాదు అని చెప్పారనుకోండి. వాడు పరలోక రాజ్యంలో అత్యల్పుడు. మరి ఈళ్ళేమంటున్నారు ఇప్పుడు ఒక ఆజ్ఞనే గాదు. కొత్త నిబంధన, పాత నిబంధన అని ఇంత పెద్ద గ్రంథం ఉంటే అసలు ఈ మొదట ఉన్నటువంటి గ్రంథం అంతా ఏదైతే ఉందో తోరా మొత్తం పనికిరాదంట. ఈడ ఒక్క అక్షరం బోతేనే
పరలోక రాజ్యంలో వాడు అల్పుడు అని అంటే, వీళ్ళు గ్రంథానికి గ్రంథమే లేపేస్తున్నారు. ఇంకేమంటాడు యేసుక్రీస్తు? ఇంగ దేవుడికి తెలియాలి అదేమంటాడో. ఆ తర్వాత దాన్ని ఎవడైతే పాటిస్తాడో, ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అటివాడు పరలోక రాజ్యంలో అత్యధికునిగా పరిగణింపబడును. అరే! మనకు పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇవి. ఇవి నేర్చుకోవాలి. ఈ ఆజ్ఞలన్నీ సమానమైనవి. వీటన్నింటిని పాటించి తీరాల్సిందే అని చెబితే అట్లాంటి వాడు గొప్పవాడు అని చెప్తే ఈళ్ళు గ్రంథానికి గ్రంథం లేపేస్తున్నారు. సో, రెండిటి మధ్య తేడాలను మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళ యొక్క ట్రాప్‌లో, మాయలో పడొద్దు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుతూ యేసుక్రీస్తు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. వీళ్ళందరూ ఈ పరిసయ్యులు తర్వాత ఈ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ టెంపుల్‌లో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వారు. ఆ టెంపుల్‌లో బోధించడంలో అయితేనేమి, సమావేశాల్లో అయితేనేమి, ఆ తర్వాత సన్‌హెడ్రిన్ కోర్టును నడపడం అయితేనేమి, పండుగలు నడపడం అయితేనేమి. సో, వాళ్ళు బయట చేసేటువంటి ఉద్యోగాలతో పోలిస్తే వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పరిసయ్యులందరూ చెడ్డవాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులందరూ చెడ్డవాళ్ళు అనే భావనకు మనం పోకూడదు. వాళ్ళలో చెడ్డవాళ్ళున్నారు, మంచివాళ్ళున్నారు. సో, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళెంత మంచితనంతో అయితే జీవిస్తున్నారో, వాళ్ళు మీకు ఆదర్శంగా ఏ విధంగా అయితే ఉన్నారో, వాళ్ళకంటే మీరింకా గొప్పగా జీవించాలి. అంటే ఒక బార్ పెడుతున్నాడనమాట. వాళ్ళు ఈ స్థాయిలో మంచిగున్నారు, మీరు ఈ స్థాయిలో ఉండాలి అని దేవుడు ఒక భేదభావాన్ని వాళ్ళ దగ్గర చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ యేసుక్రీస్తు నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు గదా! ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా, తన సోదరుడిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుడిని వ్యర్థుడా అని అవమానించువాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తు ఒక మాట వాడుతున్నాడు చూడండి. పూర్వులకు మీరు చెప్పిన మాట విని ఉన్నారు గదా! ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు గానివ్వండి, ధర్మశాస్త్రోపదేశకులు లేదా రబ్బీలు వీళ్ళందరూ చెప్పేటప్పుడు దేవుడు మనకేం చెప్పాడంటే, గ్రంథం మనకేం చెప్పిందంటే, తోరా మనకేం చెప్పిందంటే, దేవుని యొక్క వాక్కు మనకేమని చెబుతుందంటే, ఇలా మాట్లాడేవారు. దాన్ని పాసివ్ టెన్స్ అని చెప్పొచ్చు. ఒక పరోక్ష ధోరణిలో మాట్లాడేటువంటి వారు. అంటే తమ దగ్గర నుంచి అధికారం మొదలు కావట్లేదు. బదులుగా ఆ అధికారాన్ని దేవుని వాక్కుకి, దేవునికి, దేవుని మాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికొచ్చేసరికి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు అక్కడ చెప్పింది విన్నారు గదా! ఇప్పుడు నేను మీతో చెప్పేదేంటంటే సో, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే మోషే ఆజ్ఞలనివ్వలేదు. మోషే వచ్చి నేను మీతో చెప్పేదేంటంటే మీరు వ్యభిచారం చేయొద్దు అనలేదు. ఇవి దేవుడిచ్చిన ఆజ్ఞలు అని చెప్పి ఆ ఆజ్ఞలన్నింటిని మోషే చెప్పాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికొచ్చేసరికి పరిస్థితి మారింది. నేను మీతో చెప్పున్నదేమనగా పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞలనిచ్చాడో ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీకు ఆజ్ఞలనిచ్చేదేంటంటే అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేనే దేవుడిని. పాత నిబంధనలో ఆజ్ఞలనిచ్చినటువంటి దేవుడిని నేనే. యేసుక్రీస్తులో దైవత్వం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు మనకి. తెలుగు సమాజంలో గూడా ఇటీవల వాళ్ళు కనిపిస్తూ బయటకొచ్చారు కొంతమంది. సో, వాళ్ళందరికీ ఇదొక చెంపపెట్టు. యేసుక్రీస్తు తనను తాను దేవుని స్థాయిలో, దేవుని స్థానంలో ఉంచుకొని చెబుతున్నటువంటి ఆజ్ఞలివి. ఏ విధంగా ఈ ఆజ్ఞలేం కొత్త ఆజ్ఞలా? కాదు. పాత నిబంధనలో ఆల్రెడీ నరహత్య చేయకు ఎందువుగాక ఒక ఆజ్ఞ అది. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్లీరో అంటే ఆ ఆజ్ఞను విశదీకరిస్తున్నాడు. కోపపడటం తప్పు, తప్పు కాదు. కేవలం చంపడం మాత్రమే తప్పు. కానీ ఈ చంపడానికి అసలు కారణం ఎక్కడ మొదలవుతుంది? కోపం దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు కయీను, ఏబేలు అక్కడ జరిగింది మొదటి హత్య. ఆ హత్యలో ఏం జరిగింది? ముందుగా కయీనుకి హేబేలు మీద కోపం వచ్చింది. సో, ఇప్పుడు అక్కడ ధర్మశాస్త్రం ఆపేదేంటి? నరహత్య చేయొద్దు అంతవరకు. మరి వాడిని కొడితే ఓకేనా? ఒక రకంగా ఓకే. అంటే ఆనాటి యూదులు అనుసరించినటువంటి విధానాల ప్రకారం ఒకడిని కొడితే ఓకేనా? ఓకే. పంటికి పన్ను, కంటికి కన్ను. విన్నారు గదా! అదంతా. కొడితే ఓకేనా? ఓకే. ఎంతవరకు? వాడు చచ్చిపోకుండా ఉండేంత వరకు. చచ్చిపోతే పాపం. వ్యభిచారం చేయకుండా ఉండేది పాపమేనా? పాపమే. ఏ విధంగా? వ్యభిచారం చేస్తే పాపం. ఇద్దరు స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉన్నా గూడా పాపం గాదు అని బోధించినటువంటి మహానుభావులు ఆ రోజుల్లో ఉన్నారు. సో, అందుకని యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాని వేర్ల దగ్గరికి, దాని మూలం దగ్గరికెళ్తున్నాడు. నరహత్య అని మీరు విన్నారు గదా! నరహత్యకు మూలం ఎక్కడుందో తెలుసా?
మీ హృదయంలో ఎదుటి వాడి మీద కోపంతో మొదలైంది అది. ఆ కోపంతో ద్వేషంగా మారి తదనంతరం వెళ్లి వాడిని చంపడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అసలు కోపం మీదనే దేవుడు మొదటి దెబ్బ కొడుతున్నాడు. సో, నీ ఎదుటుగా ఉన్నటువంటి వ్యక్తి మీద నువ్వు కోప్పడకూడదు. మరి కోప్పడకూడదంటే కోపం రాకుండా ఉంటదా? ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు. లేదా ఒకడు ప్లగ్‌లోకి పోయి ఏలు పెడుతుంటాడు. కోపం రాకూడదా? వస్తది. కానీ అది ఏ విధమైనటువంటి కోపం? ఆ కోపం వేరు, ఈ కోపం వేరు. మనము ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించాలని చేసేటువంటి ధర్మాగ్రహము అనే మాట వినుంటారు. ధర్మాగ్రహం మంచిదే. మంచి కోసం వచ్చేటువంటి కోపం మంచిదే. యేసుక్రీస్తుకు కూడా కోపం వచ్చింది. ఎప్పుడు? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ పావురాలను అమ్ముతూ గొర్రెలను అక్కడే అమ్ముతూ, రూకలను మార్చుకుంటూ దేవుని యొక్క ప్రార్థనా స్థలాన్ని వాళ్ళంతా కూడా ఒక వ్యాపార స్థలంగా మార్చినప్పుడు యేసుక్రీస్తుకు కోపమొచ్చింది. ఆయన ఒక తాడును తీసుకొని పేనాడంట. ఒక కొరడాలాగా. ఆ పేనును కొరడాగా పేనేటప్పుడు ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో, 15 నిమిషాలో పడుతుంది గదా! ఆ పట్టినంత సేపు యేసుక్రీస్తు ఆళ్ళకి చెప్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడ వెళ్లారు? వినలేదు. తర్వాత ఏమైంది? కొరడ తీసుకొని జులిపించడం మొదలుపెడితే అప్పుడు కదిలారు దేవాలయంలో నుంచి. అంటే ప్రతి ఒక్కదానికి అవకాశం ఉంటుంది. సో, అందుకనే మనకెప్పుడైనా కోపం వచ్చినా గూడా, మనకు బైబిల్ గ్రంథం గూడా చెబుతూ ఉంది గదా! నీకు కోపమొస్తే అది సూర్యుడు వెళ్ళిపోయేలోగా తగ్గిపోవాలి. అంటే నువ్వు నిద్రపోయేలోగా కోపం అనేది పోవాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు నాకెంతో ఇష్టమైనటువంటి పోప్ గారు. ఆయన ఈ మాట చెప్తూ ఉండేటువంటి వారు. నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు ఎవరి మీద కోపంతో నిద్రపోవద్దు అని చెప్తాడు. నువ్వు ప్రార్థించు వాళ్ళ కొరకు. దేవునికి అప్పగించు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి గురించి దేవుడే చూసుకుంటాడు. సో, నువ్వు ఎప్పుడు నిద్రపోయినా కూడా కోపంతో నిద్రపోవద్దు అని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనల ఆజ్ఞ ఉంది. వాళ్ళు ఆజ్ఞని ఆజ్ఞలాగా లిటరల్‌గా తీసుకొని చంపితేనే పాపమని దాని కింద ఉండేటువంటి మిగతా కారణాలన్నిటిని వదిలేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి దాని మూలం దగ్గర కొడుతూ ఉన్నాడు. ఇంకా కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. సో, ఇది సింపుల్‌గా ఇంక ఈరోజు దివ్యబలి పూజకు సృజన అనే నేను గావచ్చు, మీరు గావచ్చు, ఒక వ్యక్తితో కోపం మీద వెళ్లి దివ్యబలి పూజలో కూర్చున్నాము అనంటే, ఆ దివ్యబలి పూజ యొక్క ఫలితాలను మనము పొందలేము. ఆ దివ్యబలి పూజకు నువ్వు వెళ్ళొచ్చు కోపంతో. ఏమని? ఒకే ఒక్క ఎక్సెప్షన్‌తో వెళ్ళొచ్చు. దేవా! వాడి మీద నాకు కోపముంది. ఆ కోపాన్ని పోగొట్టుకుందామని నీ దివ్యబలి పూజలోకొచ్చి నీ సహాయం అడుగుతున్నా. ఈ ఒక్క ఎక్సెప్షన్‌తో ఎళ్ళొచ్చు. అది కాకుండా వాడి మీద నీకు కోపముంది. కానీ ఇక్కడికొచ్చి దేవా! నన్ను దీవించు, నన్ను క్షమించు అని నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తావు. నీ పాపాలు క్షమించబడకపోవచ్చు. ఎందుకనంటే మన పరలోక జపంలో యేసుక్రీస్తు స్వయాన నేర్పించాడు. మేము ఎదుటివారి పాపాలను క్షమించినట్లు, ఎదుటివారి అప్పులను మన్నించినట్టు నువ్వు మా అప్పులను మన్నించు. అప్పులంటే లిటరల్‌గా మనం చేసిన 5,000, 10,000 అప్పు కాదు. అది పాపాలు. నేను ఎదుటివారికి పాపాలు చేశాను. వాళ్ళని నేను క్షమిస్తాను. నేను చేసిన పాపాలను నువ్వు క్షమించు అని. సో, మరి మనం అలా చేస్తున్నామా లేదా? దివ్యబలి పూజకెళ్ళినప్పుడు క్షమాపణ గుణంతోనే మనం వెళ్ళాలి తప్ప కోపాన్ని పెట్టుకొని ఎళ్తే మీరు ఎప్పటికీ ఆ దివ్యబలి పూజ యొక్క ఫలితాలను పొందుకోలేరు. ఇంకా నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరం సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యా న్యా న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను. సో, ఇక్కడ సమాధాన పడటము. ఎవరితో సమాధాన పడుతున్నాడు? శత్రువుతో సమాధాన పడుతున్నాడు. వాళ్ళొచ్చి వీళ్ళని రాచి రంపాన పెడుతున్నారు, పన్నులేశారు. అయినా గూడా వాడితో సమాధాన పడు అని చెప్తున్నాడు. ఎందుకు? నువ్వు తగ్గి తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపో అని కాదక్కడ అర్థం. దీని అర్థం ఏంటంటే నువ్వు జైల్లో పడకుండా ఉండడం కోసం. నువ్వు ఆ శిక్షను అనుభవించకుండా ఉండడం కోసం ఇక్కడ సమాధాన పడు. అలాగే ఈ లోకంలో నీ శత్రువుగా భావించేవాడు ఎవడైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. సృజన అనే నాకు 100 మంది శత్రువులుండొచ్చు. ఆ 100 మంది శత్రువులతో నువ్వు ఈ లోకంలో ఉండగానే వాళ్ళతో సమాధాన పడాలి. సమాధాన పడడం అంటే వాడి దగ్గరికెళ్ళి వాడిని హగ్ చేసుకొని అదంతా చేయాల్సిన పని లేదు. నువ్వు దేవునితో ఆ వ్యక్తి గురించి మాట్లాడొచ్చు. ప్రభువా! ఆ వ్యక్తి నాకు ఈ అన్యాయం చేశాడు. ఆ వ్యక్తి మీద నాకు కోపముంది. కానీ ఆ వ్యక్తికి మంచి జరిగేలాగా చూడు. నేను అతన్ని క్షమిస్తున్నాను. ఇది మన హృదయంలో వాళ్ళని క్షమించగలగాలి. ఈ విధంగా మనం వాళ్ళతో సఖ్యత ఏర్పాటు చేసుకుంటే మనం పరలోకానికెళ్తాము. జైలుకెళ్ళే అవకాశం అంటే నరకానికెళ్ళే అవకాశాన్ని తప్పించుకుంటాము అని చెబుతున్నాడు. ఇంకా వ్యభిచరింపరాదు అనే శాసనమును మీరు విని ఉన్నారు గదా! నేను నొక్కి వక్కాణించినదేమనగా కామేచ్ఛతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. ఇక ఇది క్లియర్ స్టేట్‌మెంట్. దీనికి నేను మరలా లోపలికెళ్ళి ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇవ్వాల్సినటువంటి పనే లేదు.
దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూడండి. యేసుక్రీస్తు దగ్గరికి వ్యభిచారంలో దొరికినటువంటి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తుండగా మాకు పట్టుబడింది అని అన్నారు. వ్యభిచారము అనంటే ఇద్దరుండాలి గదా! స్త్రీ, పురుషుడు ఉండాలి. వాళ్ళిద్దరూ భార్యాభర్తల సంబంధానికి వెలుపలి వాళ్ళై ఉండాలి. మళ్ళీ స్త్రీని తీసుకొచ్చారు. పురుషుడేడి మరి? వాడు తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు? వాడి దగ్గర డబ్బన్నా ఉండాలి, లేదా సామాజిక హోదా అయినా ఉండాలి. సామాన్య ప్రజలంటే తీసుకొనొచ్చి లాక్కొచ్చి పెట్టేసేవాళ్ళు గదా అక్కడ. వాడెవడో ఎలైట్. వాడొక ఒక ఒక మంచి ఒక సమాజంలో మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. వాడినొదిలేశారు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆమెను క్షమించాడు. ఇంకొకసారి ఇలాంటి పాపం చేయొద్దు అని అన్నాడు. ఆ పాపాన్ని రూట్ దగ్గర కొడుతున్నాడు. నేను నిన్ను క్షమించాను. సో, ఇది తండ్రి హృదయం ఇది. ఈ లక్షణాన్నే మనము అలవరుచుకోవాలి. అందుకని యేసుక్రీస్తు గూడా ఒక చోట అంటారు గదా! మీ తండ్రి వలె మీరు గూడా కనికర హృదయులై ఉండుడు. మీ తండ్రి వలె మీరు గూడా పరిపూర్ణులై ఉండండి అని చెప్పడం మనం చూస్తాము. సో, ఆ లక్షణాల్ని మనము అలవరుచుకోవాలి. ఇంకా ఇంకొక మాట ఇది చాలా తీవ్రమైనటువంటి మాట. విన్నప్పుడు షాకింగ్‌గా ఉంటుంది చూడండి. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దాన్ని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో త్రోయబడుట కంటే నీ అవయవములలో ఒకదాన్ని కోల్పోవటం మేలు. అలాగే నీ కుడి చెయ్యి పాపకారణమైతే కుడి చెయ్యిని తీసేయి. ఎందుకంటే మొత్తం శరీరంతో నరకానికి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా పరలోకానికెళ్ళడం మేలు అన్నాడు. మనం తప్పు చేసినప్పుడు కంటిని పీకేయాలి. తప్పు చేసినప్పుడు చెయ్యిని పీకేయాలనా అర్థం? కాదు. ఇది రకరకాల అలంకారాల్లో ఇది ఒక అలంకారం. మనము తెలుగులో అలంకారాలు చూస్తాం. ఉపమాన అలంకారము అని, రూపక అలంకారము అని, ఉత్ప్రేక్ష అలంకారము అని. ఈ ఒక్కొక్క విధమైనటువంటి పోలికను బట్టి ఆ అలంకారాలుంటాయి. ఇది కూడా హీబ్రూ భాషలో, హీబ్రూ సాహిత్యంలో ఒక అలంకారం లాంటిది. అంటే ఎదురుగా ఉన్నటువంటి, వింటున్నటువంటి వ్యక్తిని అతని యొక్క అటెన్షన్‌ని సడెన్‌గా గ్రాబ్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఏదో పాఠం వినేటప్పుడు అటు ఇటు అతని యొక్క మనసు తప్పిపోవచ్చు. ఉన్నట్టుండి నీ కన్ను పెరికేయి అన్నాడనుకోండి. అరే! ఏం జరిగిందని వాడు వెంటనే సెన్సెస్‌లోకొస్తాడు. సో, ఈ విధంగా అంటే పాపం యొక్క స్థితిని చెప్పడానికి ఆయన ఒక ఒక గట్టి అలంకారాన్ని వాడాడు. ఒక కఠినమైనటువంటి అలంకారాన్ని వాడాడు. దాని లిటరల్‌గా దాని అర్థం కన్ను పీకేయండి, చెయ్యి పీకేయండి అని కాదు. పాపానికి ఎంత శక్తి ఉంది అనంటే నిన్నది నరకానికి తీసుకెళ్ళేంత శక్తి కలిగింది. అందువల్ల నువ్వు పాపాన్ని జయించడం కోసం చెయ్యిని తీసేసినా పర్లేదు. కంటిని తీసేసినా పర్వాలేదు. అంటే ఉదాహరణకి నీకొక వ్యాపారం ఉంది. నీ వ్యాపారంలో ఈ తప్పును జేస్తే, ఈ పాపాన్ని జేస్తే 10,000 దగ్గర 10,00,000 సంపాదించుకోవచ్చు. అంటే ఎవడినో ముంచేస్తే, ఎవడినో అన్యాయం చేస్తే నువ్వింత డబ్బు సంపాదించుకోవచ్చు. అది నీకు కుడి కన్ను లాంటిది, కుడి చెయ్యి లాంటిది. అంత డబ్బు నీకొస్తుంది. నువ్వు దాన్ని చేయకూడదు. దాన్ని పీకి పడేయి. అంటే నీకంత లాభం రాకపోయినా పర్వాలేదు. కానీ ఇంతటి అన్యాయం చేయకూడదు. నీ దగ్గర నలుగురు సేవకులున్నారు. నలుగురు సేవకుల్లో నీకు రైట్ హ్యాండ్ ఒకడున్నాడు. కానీ వాడు తప్పు చేస్తున్నాడు. వాడి వల్లే చాలా పనులవుతున్నాయి నీకు చుట్టుపక్కల. వాడు తప్పు చేస్తున్నప్పుడు ఆ కుడి చేయిని పీకి పడేయడానికి గూడా నువ్వు సిద్ధపడాలి. అంటే ఇండైరెక్ట్‌గా యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాలనుకున్నదేంటంటే పాపం యొక్క వెయిటేజ్. ఇది ఎంతటి శక్తివంతమైనది గాబట్టి, ఎంత శ్రమ తీసుకొనైనా సరే దాన్ని పక్కన పడేయాల్సిందే తప్ప, దాన్ని సహించడానికి వీల్లేదు అని చెప్పడం యేసుక్రీస్తు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధంగా యేసుక్రీస్తు కొండ మీద తన యొక్క ప్రసంగాన్ని చేస్తూ ఈ బోధనలని మనకు అందించారు. మరి ఈ బోధనల ప్రకారం మనం నడుచుకుంటున్నామో లేదో పరిశీలించుకోవాలి. ఈ పాపాలన్నీ ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాలన్నీ నరహత్య, అసూయ, ద్వేషము, వ్యభిచారము ఈ పాపాలన్నీ మనం చేస్తూనే ఉంటాం ప్రతినిత్యం. సో, వాటి నుంచి బయటపడాలి. రాబోయేటువంటి లెంట్ ఒక ఉత్తమమైనటువంటి కాలము. లెంట్‌కి మనల్ని మనం సిద్ధం చేసుకుందాము. మరొక 3 రోజుల్లో జరగబోతున్నటువంటి ఆ విభూతి బుధవారం రోజున దేవాలయానికి తప్పకుండా వెళ్ళి హాజరయ్యి, దివ్య సప్రసాదాన్ని తీసుకొని, దేవా నా మనస్సు మార్చుకోవడానికి ఈ కాలాన్ని నాకు ఉపయోగించేలాగా నాకు సహాయం చెయ్యి అని దేవుణ్ణి గట్టిగా పట్టుకొని అడుగుదాము. ఈ లెంట్‌లో మన హృదయాన్ని మార్చుకొని, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నం చేద్దాము. ఇంతటితో ఈ 6వ ఆదివారం ముగిసింది. అలాగే సామాన్య కాలంలో ఒక భాగం ముగిసింది. రెండవ భాగం తర్వాత పెంతెకోస్తు తర్వాత మళ్ళీ మనము ప్రవేశిస్తాము. సో, మీ అందరికీ లెంట్ రాబోతున్నటువంటి పాస్కా యొక్క కాలంలో మీకందరికి మంచి జరగాలని మనమందరము మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. నా కోసం గూడా ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.